షిప్పింగ్ హార్బర్లు కడుతున్నానని కబుర్లు చెప్తున్నాడు. ప్రతి ఒక్కటి మోసం. ఆడపిల్లలతో మొదలయ్యింది మోసం. 3000 పెన్షన్ అన్నాడు. 3000 గెలిచాకేమన్నాడు, నేను ఒక్కసారి ఎవడిస్తాడని చెప్పాడు. సంవత్సరానికి 250 పెంచుతానన్నాడు. అమ్మ ఒక్కసారి అర్థం చేసుకోండి. 200 పెన్షన్ ని 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు అయితే 3000 ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 పెంచుతూ మొన్న జనవరి నుండి 3000 పెంచిన మోసకాడు జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. అలాగే ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు అన్నాడు. వచ్చిన వెంటే చేస్తానన్నాడు. ఈ రోజు రద్దు లేదు. ముఖ్యంగా మా ఆడపిల్లలకి అక్క చెల్లెములు నెత్తి మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టాడు. మద్యపాన నిషేధం చేస్తే గాని నా అక్క చెల్లెముల మొహం చూడనన్నాడు. అందుకే పాపం ఈ రోజు మొహం చూపలేక బస్సుల్లోంచి తిరుగుతూ వెళ్తున్నాడు. ఈ రోజు మద్యపాన నిషేధం అయ్యిందా అని అడుగుతున్నాను. తల్లులకి అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. గెలిచాక ఒక్క పిల్లాడికే అన్నాడు. సరే అదైనా తిన్నగా ఇచ్చాడా అంటే మొదటి సంవత్సరం 15,000, రెండో సంవత్సరం 2,000 కట్టు, మూడో సంవత్సరం 4,000 కట్టు, నాలుగో సంవత్సరం మొత్తానికే గుండు సున్నా చుట్టాడు. ఇదేనా నీ అమ్మఒడి అని అడుగుతున్నాము. అలాగే ఈ 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు బిల్లు పెంచిన నీచుడు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో 300 ముందే కరెంటు బిల్లు రోజు 900 కడుతున్నాం. మళ్ళీ కరెంటు బిల్లు పెరిగితే పెన్షన్ కట్టంట. వీడు అబ్బా సొమ్మేమన్నా ఇస్తున్నాడా? పెన్షన్ ప్రజలు కట్టిన సొమ్ము ఇస్తున్నాడు మాట్లాడుతున్నాడు. అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అన్న క్యాంటీన్లు ఉన్నాయా అమ్మా? ఆ రోజు అడగకుండానే పేదవాడు అన్నం తినాలి, కడుపు నిండా అని 5 రూపాయలకి ఈ రోజు మనం తాగే నీళ్ల బాటిల్ రావట్లేదు. 5 రూపాయలకి అన్న క్యాంటీన్లు పెట్టాడు. ఈ రోజు పేద సాదా కూలి చేసుకునే వాళ్ళు, భవన కార్మికులు తృప్తిగా 15 రూపాయలతో రోజంతా 3 పూట్ల భోంచేసే అన్న క్యాంటీన్ని పేదవాడు అన్నం కూడా తినకుండా ఈ రోజు అన్న క్యాంటీన్ మూసేసిన నీచుడి జగన్మోహన్ రెడ్డి. అదొక్కటే కాదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన చంద్రన్న బీమా ఎక్కడుంది? ఏదన్నా ఇంట్లో ఎవరైనా అనుకోకుండా ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇచ్చేవాడు. ఈ రోజు ఆ చంద్రన్న బీమా పోని చంద్రన్న పేరు నచ్చకపోతే జగనన్న బీమా, రాజన్న బీమా తీసుకురావయ్యా. అది లేదు. సంక్రాంతికి, క్రిస్మస్ కి, మరి రంజానికి ఇచ్చే కానుకలు లేవు. ఆఖరికి నిరుద్యోగ తమ్ముళ్ళకి 2,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇచ్చారు. 2,000 పెన్షన్ తీసేసడమే కాదు, 5 సంవత్సరాలుగా డిఎస్సి అన్నది లేదు. జాబ్ క్యాలెండర్ అబద్ధం చెప్పి కనీసం సాక్షి క్యాలెండర్ కూడా ఉచితంగా ఈ రోజు ఇంటికి పంపించటం లేదు. 1 కాదు 2 కాదు, అన్ని మోసాలే. గతంలో గ్యాస్ బండ ఎంత ఉందమ్మా? మా ఆడపిల్లలకి బాగా తెలుసు. 650 రూపాయలు పెట్టి గ్యాస్ బండ చంద్రబాబు నాయుడు గారి టైంలో కొంటే మళ్ళీ 150 రూపాయలు మీ అకౌంట్ లో వెనక్కి వచ్చేవి ప్రతి ఆడపిల్ల అకౌంట్ లో. ఈ రోజు 1100, 1200 అయింది. గ్యాస్ బండని గుది బండగా చేసి మన నెత్తి మీద పెట్టారు. ఈ రోజు మరి నూనెలు, ఉప్పు, పప్పు, మరి ఆయిల్ గాని, ఈ రోజు పంచదార గాని ఎన్ని రేట్లు పెరిగాయో ఆడపిల్లలు తెలుసు. ఎందుకంటే ఇంటి నడిపించేది ఆడపిల్లలు కాబట్టి. ఈ రోజు ఆఖరికి స్కూళ్లు మూసివేశాడు. ఎక్కడ కంపెనీలు లేవు. ఆఖరికి మన ఉత్తరాంధ్రకున్న ఏకైక స్టీల్ ప్లాంట్ ని అమ్మేశాడు. 5 సంవత్సరాలకి రాష్ట్రానికి ఏం చేశావయ్యా అంటే అమరావతి లేదు, పోలవరం లేదు, కంపెనీలు లేవు. తుగ్లక్ లాగా చెత్త మీద పన్నులు వేసి ఎప్పుడో కట్టిన ఇందిరమ్మ ఇళ్ళకి, ఎన్టీఆర్ ఇళ్ళకి ఈ రోజు 10,000 రూపాయలు కట్టబంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన ముందుకు వచ్చారు. ఆడపిల్లలతోనే మొదలు పెట్టారు. ప్రతి ఆడపిల్లకి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి ఆడపిల్లకి ఈ రోజు ఆయన మహిళలకి పథకం ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడమ్మా? 45 సంవత్సరాలు దాటాకి ఇస్తాడట, 59 సంవత్సరాల లోపల ఇస్తాడంట. తల్లికిస్తే కూతురికి ఇవ్వడు, అత్తకిస్తే కోడలికి ఇవ్వడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి, అమ్మమ్మకి 59 సంవత్సరాలు, కోడలికి 40 సంవత్సరాలు, మనవరాలకి 20 సంవత్సరాలు ఉంటే ఆ 3 మహిళలకి ఆ ఇంట్లో నెలకి ఒక్కొక్కరికి 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 వస్తాయి. అంతేగాని అత్తకి ఇచ్చాను కదా కోడలికి. అలాగే ఈ రోజు తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి లాగా మోసాలు కాదు. ప్రతి ఆడపిల్లకి 2 పిల్లలుంటే 30,000, 3 ఉంటే 45,000. తల్లికి ఎటువంటి కటింగ్ లేకుండా ప్రతి సంవత్సరానికి ఆమె అకౌంట్ లో పడుతుంది.